వచ్చి మాట్లాడుతున్నా ఇతలేను అని కుట్టలేను పోయి ఇచ్చిర్రా పోయి పైసలు ఇప్పుడు మీ తమ్ముడు ఇస్తాడా లేకపోతే నువ్వు ఇస్తావా రుబాబులో వచ్చినావు కదా పైసలు ఇచ్చే చల్లిపోర్రా పోయి మీతో పైసలు ఇచ్చినోడు పడతాడు బిల్కులు పడతాడు చూసుకుందామంటే చూసుకుందాం మన పూర్వలకైతే దమాక్ లేదు ఏం లేదురా పోయి జగడ మాడుకురంట పైసలు ఇచ్చుకురంట ఏం గొడవ నేను అర్థం అవుతుంది పోయి చూద్దాం చూడరా ఇంకెప్పుడు ఇస్తారా పైసలు మొన్న తీసుకున్నారా ఇంట్లో బట్టలకు పైసలు అడుగుతుర్రా నాకు ఇస్తారా మామ దోస్తులు గిస్తులు వచ్చినాయి ఖర్చు అయినాయిరా అన్ని ఇస్తారా అరే ఇయ్యురా జల్దీ ఇయ్యు కొంచెం అవసరం ఉన్నారా ఇట్లా వేస్తే ఎట్లా రా పోయి నువ్వు దోస్తాన్ని ఇచ్చినారా నీకు అరే ఇస్తా అన్నా కదరా ఎందుకు అట్లా వేస్తావు అరే నాకు అంతే కాదురా పోయి నాకు ఇప్పుడు కావాలరా పైసలు నాకు ఇస్తారా ఆగు అరే ఎన్ని రోజులు రా భయ్ నేను నీకు అమ్మి పైసలు ఇచ్చినారా భయ్ నాకు ఇంట్లో బట్టలు కొనమంటుర్రా ఇస్తారా మామ పైసలు ఆగు దోస్తులు వచ్చినారు తాగి ఖర్చు చేసినాం రా ఇస్తా ఎందుకు అట్లా వేస్తున్నావు ఒట్టిగా అరే నేను నీకు నాకు నమ్మిచ్చినారా భయ్ నువ్వు జల్దీ ఇస్తావు నేను నమ్మిచ్చినా నువ్వు ఇట్లా వేస్తున్నావు రా నాకు ఇస్తా అన్నా కదా మామ నీకు నాకు కాదురా భయ్ నాకు జల్దీ కావాలరా నాకు అరే పైసలు ఎవరా ఏం చేయాలి ఇస్తానా అరే నీ తప్పురా భయ్ నాకెందుకు చెప్తున్నావు నీ తప్పు అది అరే వేరే కాడు ఎట్లానే వేసుకో కదరా బట్టలు సంబంధం లేదురా నువ్వు నాకు పైసలు ఇప్పుడు నేను పోయి బట్టలు కొనేడుతున్నది నాకు మా ఇంట్లో దమ్దం వేస్తుర్రా అరే ఇస్తామమ్మా ఆగుదారా అరే నాకు సంబంధమే లేదురా నువ్వు ఏం చేస్తావు వేసుకో నాకు ఇప్పుడు పైసలు కావాలి నువ్వు ఏం చేస్తావు తెలియదురా అరే ఇస్తాను కదరా ఆగు ఎందుకు ఏందిరా నీది ఎక్కడ ఏమైందిరా ఏదైనా ఒక పంచాయతీలు పెట్టుకుంటారేమ్రా లే అన్న నేను మనకి నమ్మి పైసలు ఇచ్చినా అన్న వాడు తాగిన అంటానన్న పైసలతోని దోస్తులతో నువ్వైనా తాగినా ఖర్చు అయినా ఇస్తాను వాడు నాకు బట్టలు కొనేడుతున్నదన్న బట్టలు కొనేడుతున్నది ఇప్పుడు నాకు మళ్ళీ వానికి ఎందుకు ఇచ్చినవరా పైసలు మన నమ్మేసిన అన్న వాడు దోస్తు కాడన్నా నాకు మీకు దమాకుందా లేదురా పోయి దగ్గర తావాలి ఇచ్చుకుంటారు ఇద్దరు దోస్తులే కదా జాన్ దెబ్బరు లాగా కొన్ని గిన్నెలు ఒకటి తిన్నట్లు ఉంటారు ఇప్పుడేమో పైసల గురించి ఎక్కడ మాడతారేమ్రా ఇస్తా అన్న వాడికి అట్లా చేస్తున్నా ఉట్టిగా జగడ మాడుతున్నాడు ఇస్తాను ఇప్పుడు మా ఇంట్లో దమ్దం వేస్తున్నా బట్టలు కొనేడుతుందన్న ఇచ్చే కదరా నువ్వు అట్లా నువ్వు తీసుకొని ఏం చేసి ఎట్లా పోయి తెలియదా అన్న బట్ట ఇప్పుడు పైసలు తీసుకున్నావు కదరా ఇస్తా అన్న వానికి ఆగమంటే వాడు ఆగానే వచ్చే కదా అరే ఎట్లా ఆగలరా పోయి నేను దసరాకి బట్టలు కొనొద్దా ఆరా నేను నువ్వు ఎట్లా మాట్లాడుతురా పోయి ఇప్పుడు అంటే ఎప్పుడు దాకా ఇస్తావురా నువ్వు రేపు దసరా ఉందిరా పోయి ఇప్పుడు టైమింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు ఒక్కరోజు ఆగుతాం రేపు పొద్దుగా జల్దీ తెచ్చిస్తా అంటే ఎట్లా అని చెప్పిస్తారా పోయి తెచ్చిస్తా నాకు పొద్దున దాకా తెచ్చియాలరా అరే వద్దురా పోయి నాకు పొద్దున దాకా వద్దు నాకు ఇప్పుడు కావాలరా నాకు ఇప్పుడు పోయి బట్టలు ఆడికెళ్ళి తెచ్చియాలరా నీకు అరే నాకు పనులు ఉన్నాయిరా ఇంకా ఇప్పుడు బట్టలు కొనాలి రేపు మళ్ళీ పనులు ఉంటాయిరా నాకు ఇప్పుడు బట్టలు కొంటేనే కదరా అంత అవుతుంది ఇగోరా పోయి అవన్నీ పంచాయతీలు కాదురా పోయి పైసలు తీసుకున్నావు ఎట్లనో అట్లా తెచ్చి ఇచ్చేసారా పోయి ఎందుకంటే మీరు ఇద్దరు మంచి దోస్తులున్నారా పోయి ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇప్పుడు నీకు దిక్కని మాట్లాడినాకో నీకు గలీజ్ అనిపిస్తుంది నీకు మాట్లాడితే నీకు గలీజ్ అనిపిస్తుంది అందు గురించి చెప్తున్నా పైసలు తెచ్చి ఇచ్చేసి వాడు తెచ్చుకుని ఏమైనా చేసుకోరా పోయి పైసలు ఇచ్చేడుతుంది కదా ఇచ్చేయి లేవన్నా ఆడికెళ్ళి ఇచ్చేయాలి అరే నాకు తెలియదురా పోయి నువ్వేం చేస్తావు నువ్వు ఏం నీ బట్టలు అమ్ముకుంటావా నువ్వు బట్టలు కొన్నావా నాకు తెలియదురా నాకైతే బట్టలు తెచ్చుకున్నావు ఇప్పుడు దసరా తెచ్చుకోలే అరే నీ అమ్మ వీడెక్కడ కొడుకురా రేపు పొద్దుగా దసరా తెచ్చుకొని నువ్వు తెచ్చుకోలేవు వానికి ఇప్పుడు వాడేమో నీ మీద నమ్మకం వచ్చినావు వాందికేలా మాట్లాడుతున్నావు నేను కూడా మా అన్నకు పిలుస్తా పిలుచుకోబెట్టా ఇవ్వనికైనా పిలుచుకోరా పోయి పైసలు ఇచ్చినోడు వాడు ఇచ్చినప్పుడు అడుగుతాడు రా పోయి ఏ అన్న వచ్చినా పోయి మాట్లాడతాను పిలుస్తా పిలుచు ముచ్చట కాదురా ఇప్పుడు పైసలు ఆగ్రా పోయి పిలువని హలో అన్నా ఏడున్నా అన్నా అరే అన్న జల్దీ రా అన్న జల్దీ రా జరా అరే అన్న నువ్వు దా అన్న ఫస్ట్ జల్దీ దా అన్న అరే నువ్వు ఈడ వెంచర్లో నా జల్దీ దా జల్దీ ఈడ ఫస్ట్ లోనే ఉన్నా జల్దీ దా అరే అన్న నువ్వు వచ్చినాక మాట్లాడదు అన్న నువ్వు జల్దీ దా అన్న ఫస్ట్ దాదా అరే దా అన్న నువ్వు ఏమైందేమోరా పూరల పంచాయతీ గుడ్డల పంచాయతీ ఆవురా పైసలు ఇచ్చినంట వాడు ఇస్తున్నంట పిలిపిస్తా అంటుంది నేను పైసలు ఇచ్చినా అన్న వాడు జల్దీ ఇస్తానా నాకు బట్టలు కొనేడుతున్నది పైసలు నేను ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా అన్న నాకు ఇప్పుడు వాడు పైసలు తిరిగి ఇవ్వాలి కదన్నా ఇప్పుడు నాకు బట్టలు కొనేడుతున్నది ఏమని చెప్పిండు వాడు నీకు నాకు ఇస్తా అని చెప్పిండు పైసలు ఎందుకు అడిగిండు తాగానికి అడిగిన వాడు అరే నువ్వు ఉన్నప్పుడే ఖర్చు అయినాయి కదా అన్న పైసలు దేనికి అడిగిండు తాగానికి అడిగినాను నున్నప్పుడే ఖర్చు అయినా కదా అన్న నేనున్నప్పుడు ఖర్చు చేయలేవు కానీ ఏడు కానీ నేను ఇంకెవరు ఉన్నాను బాగా తీసుకున్నావు అయితే పైసలు నేను అబ్బాయి ఇద్దరు చూసినా అన్న వాడు తాగని తీసుకున్నావు ఇగో రాబాయ్ అన్న తాగని తీసుకున్నా ఎందుకురా
తీసుకుని ఇంటికాడ ఏమన్నా చేసుకోరా భయ్. ఇప్పుడు పైసలు ఇచ్చేసేరా భయ్. ఏజ్ ఎంతరా నీ? ఆ? అదంతా మా ముందు మాట్లాడకుండా అవురా భయ్, ఇంటికాడ పోయి అన్నదమ్ములు ఏమన్నా మాట్లాడుకోరా. ఇప్పుడు మాకు పైసలు అరే ఆగరా, మాట్లాడుతున్నాము అంటూ ఆగరా. మాట్లాడరా భయ్, మాట్లాడ. తాగని తీసుకున్నావు ఇప్పుడు తగిలిదా మీరు? నేను అబ్బాయి అడుగుతాను. అబ్బాయి ఆడు ఎందుకురా, ఏముండే? సరే ఎప్పుడు తీసుకోను? మొన్న 2 రోజులు అవుతుందిరా భయ్ తీసుకొని. ఇప్పుడు బట్టలకు వీళ్ళు ఇంట్లో పైసలు ఇవ్వాలంటే ఇప్పుడు ఇంట్లో గుద్దలం చేసుకోవడానికి నాకు ఇస్తా అన్నాడు అన్న. ఇప్పుడు నాకు 2-3 days ఇస్తాను అన్నాడు. అయిపోయి రేపు దసరా ఉంది, వాడు బట్టలు తెచ్చుకోలేదురా భయ్. పైసలు ఇచ్చి ఎన్ని రోజులే? నేనా వారం అవుతున్నది. వారమైందా? వారం అయింది. ఇంకా ఇప్పుడు ఇవ్వాలి కదా, జల్దీ ఇవ్వాలి కదా. తెలియదా? ఇస్తా అన్నావానికి వానికి ఉంటుంది కదా పండుగ. వాడు నీ దగ్గర వారం రోజుల ముందు తీసుకోండి. 2 రోజులు ముందు, 2 రోజుల తర్వాత ఇస్తాను. నీదేమో చెప్పు. నేను పైసలు తాగడానికి ఇచ్చాను. పైసలు ఇస్తావా? నాకు తాగనికని చెప్పలేడు వాడు. పైసలు తీసుకుని నాకు అవసరం లేదు. ఫస్ట్ రాగానే తాగని తీసుకుంటున్నా. నాకు ఇప్పుడు చెప్పిండు చింటూ అన్నారా లేదా మీ వాడు? అవురా అన్నాడు. వాడు నాకు అన్నాడు అన్న. అవురా భయ్, అరే భయ్ ఇచ్చిర్రా భయ్ పైసలు. ఇప్పుడు మీ తమ్ముడు ఇస్తాడా లేకపోతే నువ్వు ఇస్తావా? రుబాబ్లో వచ్చినావు కదా, పైసలు ఇచ్చేసి వెళ్ళిపోర్రా భయ్. మీతో మాకేం పని చేదరా, మేము దుష్మన్లా. ఇగో వారం అవుతుందన్న. తీసుకుండు 2 రోజులు ఇస్తాను. పిలిచినవరా, వచ్చిన అడిగిన తప్పేవాళ్ళది. నీదున్నది వాందున్నది. వాడు ఎందుకో వాడు చెప్పిన అనుకుంటే ఆల్రెడీ ఫస్ట్ తాగని తీసుకుంటున్నారు. ఇచ్చుడు అని తప్పు, తాగని తీసుకుంటున్నా తప్పు నీదే. నీ ఏజ్ ఏమున్నది? అది పైసలు మళ్ళీ అప్పు చేసి మరి తాగుడు ఇవ్వడు అంటే, అప్పు చేసి మరి తాగుడు ఇవ్వడు అంటే ఏమన్నా? అవురా భయ్, ఇప్పుడు మీరు కొట్టుకుని ఇంటికాడ ఏమన్నా చేసుకోరా. ఇప్పుడు పైసలు ఇచ్చేసి ఒక మాట, వీడు రారా పోయి నువ్వు ఆడపోయి నిలబడితే ఎట్లా? ఆడ నిలబడి రారా పోయి నువ్వు అక్కడ నుంచి అక్కడ పారిపోతుంది. నీ దగ్గర ఉంటాడు. అరే వాడివి మనోడే వీడివి మనోడేరా పోయి. అందుకు ఒక మాట చెప్తాను, అందరం ఒక దగ్గర ఉండేటోళ్ళం. అవురా పోయి ఉంటాం. సరే పైసలు కరెక్ట్ చెప్పరా సిద్ధు. ఎప్పుడు తీసుకున్నావు, ఏం చేసినావు, తాగినావు చెప్పకు. నువ్వు వేరేదేమో చేసిర్రు, నిజం చెప్పరా పోయి. ఏం లేదా, నా బండి మీద తిరిగినాం, చేయలేదు అవి ఎవడేవు. ఇందాకేం చెప్పినావు? తాగినన్నావు కదా ఇంతకు ముందు, అంటే మీ ఇష్టం ఉన్నట్లా క్రియేట్ చేస్తారా? పైసలు ఏం ఖర్చు పెట్టావు నిజం చెప్పరా పోయి. నాకు ఫస్ట్ అడగంగానేమో తాగినా అని చెప్పినావు, ఇప్పుడేమో ఇది అంటున్నావు. ఇంకేమంటావు నెక్స్ట్ మళ్ళా? అత్తవా? అరే వాడిని ఎందుకు? మాట్లాడుతున్నా కదా, చెప్తున్నా. అరే ప్రశాంత్ మంచి మీదికి రాక. అరే నాకు రేపు పొద్దున్న దాకా బట్టలు కావాలరా పోయి. ఇప్పుడు మనకు అడుగుతున్నా. ఇప్పుడు నేనేమున్నా నాకు పిలిచి మన తప్పేమున్నది, వాడు ఏం చేసి అడుగుతున్నారా ఏమొస్తావురా? అడుగుతున్నా జరా, నేను మనకు అడుగుతున్నా. అడిగి ఇప్పుడు నేను ఇగోరా పోయి మీదికి రాకు, చూద్దామా అట్లా చెప్పు. మళ్ళా చూద్దాం కదా పెద్దలు. అరే లాస్ట్ కు ఏం చేద్దామంటుర్రా పోయి? పైసలు ఇస్తారా ఇయ్యరా? నేను ఇస్తా అంటున్నా, ఎంత లేను. మాట చెప్తాను చెప్పురా. ఇప్పుడు నేను మనకు ఒకటి అడుగుతున్నా, ఏం చేసినావు? అరే చెప్పిండు కదరా పోయి, ఏదన్నా అయిండొచ్చు. అడుగుతున్నా పైసలు ఇయ్యరా పోయి. నాకు అడుగు పైసలు వాడు తీసుకున్నాడు. అడుగుతున్నా కదా పైసలు చెప్తున్నా. నాకు దోస్తు, నేను మానికి దోస్తు. దోస్తులాగా మాట్లాడుతా. दोस्त मेरा दोस्त तू है मेरी जान. అరే నాకు చెప్తున్నా, మెంటల్ లేపకరా పోయి. ప్రశాంత్ చెప్తున్నా, పైసలు ఇచ్చారా పోయి. మీ దారి మీకు, మా దారి మాకరా పోయి. మీరు ఎందుకురా పైసలు ఇచ్చారా? చెప్పురా పోయి, ఏం చెప్తావు నీ మాట? నువ్వనికి అడుగుతున్నారా? నేను సిద్ధు అని అడుగుతున్నా. సరే వీని పైసలు పోయినేమో, వీడు ఇస్తలేడేమో, ఇచ్చిండు. వీని పైసలు ఇచ్చిండు, వీని బాధ వినుకున్నది ఇస్తలేడని నేను మనకి అడుగుతున్నా. ఎందుకు తీసుకోను, ఎప్పుడు ఇస్తావు? మధ్యలో ఎందుకు మాట్లాడాలి అంటే నేను నువ్వు వచ్చినావురా, నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వద్దంటలేదు. నేను వచ్చినా వాడి ఏమున్నా నేను కనుక్కోలే కదా. అన్నమాట నాకు అర్థమైంది రా. ఇప్పుడు నేను చెప్పేది ఇంటవా? వాడు నేను వచ్చి మాట్లాడుతున్నా, ఇట్టలేను అనుకుంటలేను. అరే ఏమైంది రాబాయ్, పైసలు తీసుకున్నావు అంటే ఇచ్చేసేది ఉంటుంది రాబాయ్ అంటే, నువ్వు వచ్చి వాందికే మాట్లాడుతున్నావు. నేను పిలిపిస్తా అంటే ఏం చేస్తారా పిలిపించి? సరేరా, నువ్వేమన్నా
ఏమన్నా అన్నాడారా నీకు వచ్చినాక? అరే నేను ఎందుకు ఏమంటారా, వీడు మనోడే బయట వాడు ఏమనుకున్నాడంటే నువ్వు వీందికెళ్ళి వచ్చినావు కదా, అరే ఇప్పుడు నేను ఒక్కనేనని చెప్పి వాడు నాకు ఫోన్ చేసిండు. సరే వచ్చినాక నీదేం తప్పులేదు నాదేం తప్పులేదు, వీళ్ళిద్దరు పైసలు ఏదేమున్నా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. అవురా, కానీ నేను మనకు అడిగేటప్పుడు నీ పైసలు ఏమో నేను ఇప్పిస్తా అని చెప్పినా లేదా? సరే ఇప్పించేసే మీరు ఎట్లా అంటారు? మాట్లాడినరా మీరు ఎట్లా అడుగుతున్నా లేదా? నేను మీరు ఇక అడుగుతున్నా అంటే మీరు ఇట్లా అనుకోవాలి. వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు తిడుతురు, మీరు ఎందుకు ఇచ్చినవరా అంటే ఎట్లా మాట్లాడుతున్నా కదా, సరే మాట్లాడు. మనకు అడుగుతున్నా, మధ్యలో ఎందుకు కొడుతున్నావురా? అరే అరే మేమని చెప్పాలా ఎంత గట్టి కొడుతున్నాడు? మీతో ఏం బి కాదురా, మీతో ఏమైతుందిరా చెప్తున్నా. చూడరా ప్రశాంత్, ఇగో చూసుకుందామంటే చూసుకుందాం. అరే పైసలు ఇచ్చేస్తా చూసుకునే మాట కాదురా ఇడ, చూసుకునే ఎప్పుడు అట్లా మాట్లాడితే మాట నువ్వు గలత్ మాట్లాడుతున్నావురా బయ్. చూసుకుందాం చేసుకుందాం లేదురా, గలత్ కాదు అని చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దు అంటున్నా. అవురా బయ్, నేను చెప్తున్నా ఆగరా, బాందికే నేమున్నవి తప్పైందిరా బయ్. నేను చెప్తున్నా ఇగో చెప్తున్నారా బయ్, ఇగో బాందికే నేమున్నా తప్పైందిరా బయ్. నేను చెప్తున్నా తప్పైంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు, పైసలు ఇచ్చారా బయ్, వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు అన్నాడు కదా బయ్, వాడు మనోడు అని చెప్పేసి నేను బి అంటున్నా. ఇచ్చారు నేను ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ చెప్పరా. ఎప్పుడు ఇస్తుంది? పొద్దున్న దాకా ఇచ్చేస్తా అన్న. ఎప్పుడు పొద్దున్న దాకా? పొద్దున్న దాకా ఇచ్చేస్తా అన్నా. కాదురా, ఇందాక నువ్వు నాకు ఏమన్నావు, మందాగాని తీసుకున్నా అన్ను పైసలు నెత్తి లేబ్బే తీసుకున్నావా లేదా? మళ్ళీ అడిగితే ఏమన్నాడు రా చింటూ? అవురా బయ్ అన్నారా బయ్, వాడు పైసలు ఇస్తలేరు రా బయ్. చాయ్ దగ్గర పోయినా చాయ్లకి సిగరెట్ చాయ్లకి దేనికో తీసుకున్నాము అన్నాడు. మోసం వచ్చిందిరా మీకు అప్పులు చేసి మరి చాయ్ తాగేటి? జిందగీ ఆంధ్ర ప్రశాంత్, వాడు ఎంజాయ్ చేస్తుండు కానీ అరే వాని ఏజ్ ఎంత బే? సపోర్ట్ చేస్తావా ఇంకా? ఖరాబ్ అవుతుందంటే మంచి కావాలని చెప్తా. చేసేసిండు దానికి ఏం చేస్తాం చెప్తున్నాం రా బయ్. అవురా బయ్, కాదురా బయ్, రేపు పొద్దుగాల కూర్చోబెట్టుకొని చెప్పురా. ఇప్పుడు వాడు చేసిండు, అయిపోయింది, గతం గతం. ఏమంటావురా? నాకు తెలియదు. మాకెందుకు గెలిపించిర్రా? మాకెందుకు గెలిపించిర్రా? అరే అవురా బయ్, ఎందుకు వచ్చినా నేను నేను కొట్టాలంటే కొట్టను రాదా నాకు? అట్లనే గల్ల పడతాడు. అరే పట్టిండ్రా బయ్, పైసలు ఇచ్చినోడు పడతాడు, బిల్కులు పడతాడు. అరే అవురా బయ్, పైసలు ఇచ్చిన పట్టిండు. అరే గల్ల పడతాడు, గల్ల పడితే ఇస్తాడే పైసలు. అరే ఇచ్చాడు, గల్ల పడితే వస్తాయా పైసలు అంటున్నావు? ఏం మాట్లాడతావురా? పెద్దోడు కాదు సమస్య. ఏం పెద్దోడు కాదు? మళ్ళీ అది గల్ల పడితే పైసలు వస్తాయా? ఊరా బయ్, మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. పైసలు వస్తాయి. అరే మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. మన పైసలు ఇచ్చేసి ఇంత స్టోరీ ఎందుకు చేస్తాం రా? వాడికి ఏమన్నాడు? పొద్దుగాలు ఇస్తా వాడు ఇస్తాను. సరే గల్లు ఎందుకు పడతావురా? అవురా బయ్, గల్లా పట్టిండ్రా బయ్. పొద్దుగాలు ఇస్తాడు కదా. అవురా బయ్, ఇచ్చేటోడు ఉంటే మేము ఇంత పెద్ద స్టోరీ చేయకపోతుంటాం బయ్. చిన్న చిన్న నాకు ఇగో ఆవాజ్ గట్టి చేస్తున్నావు చెప్తున్నా, ఏం చెయ్యరా బయ్, ఇవన్నీ చెప్తుంటలేడు. మళ్ళా పొద్దున కలిసి వాళ్ళే ఒక్కటైతారు. అరే కొట్టేసా చూడరా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరక వేస్తా, ఊరుకు ఊరుకు ఓరకరు.